మహాత్మ్యముగల మహోన్నత పరిశుద్ధ స్థలములో అధిక స్తోత్రము పొందదగినవాడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనకి దేవుడు తెలియజేయాలని కోరుకుంటున్నాడు. చూడండి, 21, 20 వచనము. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట ఉండును. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట ఉండును. జ్ఞానము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారి ఇంట ధనం ఉంటుందంట, నూనె ఉంటుందంట. మరి ఇక్కడ ఇంకొక రిఫరెన్స్ చూసుకుందాం. చూడండి, అదే సామెతల గ్రంథములో నుంచి 24వ అధ్యాయము 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. రాజుల గ్రంథములో నుంచి ఒక మాటను చూసుకుందాం. చూడండి అమ్మా, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఒక స్త్రీని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ నూనెయు ధనమును జ్ఞానము కలిగిన వారి ఎంట ఉండును. ఒక స్త్రీ ధనము కలిగి ఉంది, నూనె కలిగి ఉంది. నూనె కలిగి ఉంటే ధనము కూడా కలిగి ఉంటాం. ఎందుకంటే నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం. పరిశుద్ధాత్మక యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలును కొదువై ఉండదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయువును కలిగి ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవదాయకం. యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రోవల యందు నడుస్తారు. ఎన్నో విషయాలు సామెతల గ్రంథంలో మనకు దేవుడు రాసిపెట్టి ఉంచాడు. జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. ఇదేవిధంగా భయభక్తులు కలిగి ఉండుట వలన, జ్ఞానం కలిగి ఉండుట వలన విలువ గల సొత్తుయు నూనెయు వారి ఎంట ఉండును అని రాయబడి ఉంది. ఇక్కడ రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఒక ప్రవక్త గురించి ఇక్కడ రాయబడి ఉంది. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. జ్ఞానము ఆమె తన భర్త చనిపోయాడు, 2 బిడ్డలు ఉన్నారు. తన భర్త కొన్ని అప్పులు చేశాడు కుటుంబ సదుపాయాల కోసం. ఆ అప్పులు వాళ్ళు ఆమె దగ్గరికి వచ్చి 2 బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయి వారు బానిసలుగా చేసుకొని వారిని వాడుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆమె ఈ లోక సంబంధంగా ఆలోచన కలిగి లోకస్తుల దగ్గరికి పరిగెత్తలేదు, కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా అంటుంది. ప్రవక్తల శిష్యులో ఒకని భార్య. చూడండి, ప్రవక్తల శిష్యులలో ఇక్కడ రాయబడింది. దేవునికి దగ్గరగా ఒక శిష్యుడిగా పనిచేసినటువంటి, ఒక దాసుడుగా పనిచేసినటువంటి బిడ్డ, అతని భార్య దాసుడని నా పెనిమిటి చనిపోయిన కదయ్యా. ఇదిగో చూడండి, ఇక్కడ అంటుంది కదా, యెహోవా యందు భక్తి గలవాడు ఉండేనని నీకు తెలిసి ఉన్నది అయ్యా. నీ దగ్గరే కదా మరి అధికారిగా నువ్వు ఉన్నావు. ఇక్కడ మాట్లాడుతుంది కదా, నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై ఆ 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకి మొరపెట్టగా. చూడండి, కనపడని దేవుడు కాదు, కనబడే దైవజనుడే మనం లెక్క చేయాలి. దైవజనుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఆమె ఏం చేసిందో తెలుసా, ఆయన దగ్గరికి వచ్చి, ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెట్టింది. మొరపెట్టినప్పుడు
అక్కడ అంటున్నాడు కదా, చూడండి, నా భర్త ఎంత భక్తి గలవాడో నీకు తెలుసయ్యా అని అంటుంది. చూసారా, ఆ మాట చెప్పడానికి ధైర్యం ఉండాలి. అంటే ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక దాసుడు, ఒక ఒక ఆయన దగ్గర పనిచేసినటువంటి వాడు, ఒక సేవకునిగా పనిచేసినటువంటి వాడు ఆయన గురించి మాట్లాడుతూ నీకు తెలుసు కదా అని చెప్పి మాట్లాడుతుంది. చూడండి, ఇక్కడ ఎలీషా, నా వల్ల నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమని చెప్పాను. ఇక్కడ మాట్లాడి ఎలీషా, నా వల్ల నీకేమి కావాలనో అని అడిగాడు. ఈ లోకాన్ని మనుషుల దగ్గరికి అయితే ఆమె దగ్గర ఏదో ఆశించేవారు, లేకపోతే ఏదో ఆలోచన కలిగి ఉండేవారు. కానీ ఇక్కడ ఎలీషా అంటున్నాడు కదా, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావమ్మా అని అడిగాడు. అయ్యా చూడండి, ఇక్కడ నా వల్ల నీకేమి కావాలేనో, నీ ఇంట్లో ఏమి ఉండదో అది నాకు తెలియచెప్పమనేను. అప్పుడు ఆమె అంటుంది కదా, చూడండి, అయ్యా దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదని. అయ్యా నీ దాసురాలనైనా నా ఇంట, చూడండి ఎంత చక్కని వచనము, నీ దాసురాలనైనా నా ఇంట ఒక నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదని అందండి. దేవునికి స్తోత్రము. నూనె కుండ అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎందుకంటే నూనె పరిశుద్ధాత్మ, దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. నూనె తప్ప, నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదన్న అభిషేకమునకు గుర్తయినటువంటి ఆ నూనె కొండ, విలువగల సొత్తుయు నూనెయు జ్ఞానులు ఎంత ఉండునో అని రాయబడని రీతిగా జ్ఞానము కలిగిన స్త్రీ జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడు. జ్ఞానముగా దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, వివేచనతో చెప్తుంది, అయ్యా నా దగ్గర ఒక నూనె కొండ ఉందంటుంది. అంటే చెడుతనం లేనప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. నూనె కొండ మన ఎంత ఉందంటే, ఆత్మ మనలో ఉందంటే, చెడుతనం లేనప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ అంటున్నాడు కదా, అమ్మా నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరుగుపుచ్చుకొను. నీ దగ్గర ఒకటే ఉంది కదా, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి దొరికినన్ని తీసుకొచ్చుకొని కొండలో ఎంట పెట్టుకొని ఇక్కడ అంటున్నాడు కదా, చూడండి ఇక్కడ, అప్పుడు నువ్వు ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారుల లోపల నుండి తలుపు మూసి. దేవునికి స్తోత్రము. చూడండి, ఇక్కడ తలుపు మూసి మీ కుమారులు నీవు ఇంటిలోనికి వెళ్ళి మీరు తలుపు మూసుకొని నీ కుండలో నూనె ఉంది కదా, ఆ నూనె ప్రతి కుండలో కొంచెం ఉంచండి. చూడండి, ఇక్కడ రాయబడింది, ఆ పాత్రలన్నింటిని నూనె పోసి నిండినవి ఒక తొట్టున ఉంచమని ఆమెతో సెలవేగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును తన కుమారుడు లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలు నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన అతని యొద్ద నుండి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి అను నమ్మి నీ అప్పు తెచ్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతకమని ఆమెతో చెప్పాను. కృతజ్ఞత లేకుండా లేదు. జ్ఞానం కలిగిన స్త్రీ కొండలో కొంచెం నూనెసరికి కొండలు తెచ్చుకున్నారు. ఆ కొండల నిండా కొంచెం వేయగా కొండలన్నీ నిండిపోయినాయి. ఇంకేమన్నా వండేయేమో తీసుకురామని పిల్లలకి చెప్పింది. ఇక లేవమ్మా అని చెప్పారు. ఆ నూనె మిండిపోయిన తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. వీళ్ళు పోసే ముందు తలుపులు వేసుకున్నారు. ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు తలుపులు వేసుకొని మది తలుపులు, వృద్ధి తలుపులు తెరిచి దేవుని ఆహ్వానించినప్పుడు దేవుడు మనలో ఉండి కార్యం జరిగిస్తాడు. అదే రీతిగా వారు తలుపులు వేసుకొని ఆ కుండల నిండా ఒక్కొక్క చుక్క వారుగా కుండల వంట నూనె ఆ కుండలు కొంచెం వేసుకుంటారు. కుండలన్నీ నిండిపోయినాయి. ఆ నిండిపోయిన తర్వాత దైవజనుడి దగ్గర పరిగెత్తుకెళ్ళింది. దైవజనుడి దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి ఇక్కడ అంటుంది కదా, దైవజనుడా అతని వద్దకు వచ్చి తన సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనె నమ్మి నువ్వు అప్పు తెచ్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాడు. చూడండి, కృతజ్ఞత లేకుండా లేదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, చెప్పింది. మళ్ళీ ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ నూనెని అమ్ముకొని వారు కరువు లేకోకుండా సమృద్ధిగా వారు
దేవుడు కృప చూపించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు, లోకస్తులు దేవుణ్ణి ఎరగిన వారి దగ్గరికి మనం పరిగెత్తకూడదు. దేవుని పాదాల దగ్గరికి రావాలి. దేవుని పాదాల దగ్గరికి వచ్చి దైవజనుడితో విన్నవించుకోవాలి. దైవజనుడు చెప్పిన సలహా తీసుకోవాలి. ఆ సలహా ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆమె బిడ్డలు బానిసలకు అమ్మబడలేదు, ఆమె కరువుకు లోనవ్వలేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దిగజారిపోకుండా దైవికంగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. ఈ దినాలలో ఎంతో భయంకరమైనటువంటి భర్త లేని వారిని చూస్తే ఎంత చులకనైపోయింది. కానీ ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళి తనకున్న పరిస్థితిని చెప్పినప్పుడు మంచి సలహా ఇచ్చి ఆమెను ఆత్మచేత బలపరిచి ఆమెకున్న సమస్యలు తీసివేయబడటానికి దేవుని యొద్ద నుంచి సలహా తీసుకొని దైవజనుడు ఆమె సలహా ఇచ్చినప్పుడు మరి ఆ ప్రకారంగా ఆమె అప్పులు తీరిపోయి మిగిలిన దాంతో తన పిల్లలు బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా ఈ లోకములో మనం ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏ మేలు మనకి జరగదు. కానీ దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర విన్నవించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానము వల్ల నీళ్లు కట్టబడును, వివేచన వలన స్థిరపరచబడును. పిల్లలు ఒక చోటగా, తల్లిలో ఒక చోట చెదిరిపోలా. వివేచన వలన కుటుంబం స్థిరపరచబడింది, అప్పులు తీర్చబడిని. ఆ బిడ్డలు ఆమె కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. అందుకే జ్ఞానం కలిగిన వారి ఎంట విలువ గల సొత్తుయు నూనెయు ఉంటుందని పరిశుద్ధ గ్రంథము, సామెతల గ్రంథంలో దేవుడు మన కొరకు పొందుపరిచి ఉంచాడు. దేవుని కొద్ది మాటలని వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఎంత జ్ఞానము చేత నాయన అయ్యా నీ కుమార్తెని నింపావయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి, విన్నవించుకోవడానికి, దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా తండ్రి మరి జీవించడానికి, అప్పులు తీర్చబడటానికి, తన బిడ్డలు సుఖంగా అయ్యా తండ్రి బ్రతకటానికి నాయన ఇచ్చిన తండ్రి నాయన దైవజనుడి నోట నుంచి వచ్చిన మాట ప్రకారంగా తను జీవించడానికి కృప చూపించావయ్యా. మాట వినిత శ్రేష్టమన్నాము నాయన, మాట వినిత శ్రేష్టము నాయన. అయ్యా ఆ బిడ్డ నీ మాట వింత నాయన, మాట విని తండ్రి నాయన ఆ మాట ప్రకారంగా తండ్రి లోకము దోపుడు సొమ్ముకి తండ్రి దోపుడికి పోకుండా, లోకం పాపానికి పోకుండా దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పుకున్న మాటలను బట్టి తండ్రి ఆమె ఎంతగానో దీవించబడిందయ్యా, ఆశీర్వదించబడింది నాయన. బిడ్డలో తండ్రి నేను బానిసత్వానికి అప్పచెప్పకోకుండా అయ్యా సుఖంగా బ్రతకటానికి అయ్యా బిడ్డ కృప చూపించామయ్యా. స్తోత్రాలు. ఇదిగో ఈ మాటలు ఎందరైతే వింటున్నారో అయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా తండ్రి నాయన చేయి చాచకుండా, ఎవరిని యాచించకుండా నీ బంగారు పాదముల దగ్గరికి వచ్చి ప్రభా విన్నపించుకోవడానికి, విజ్ఞాపన చేయటానికి, మొరపెట్టడానికి అయ్యా తన్ని ప్రార్థించడానికి కృప చూపించిన ఆయన అయ్యా జ్ఞానము కలిగిన వారుగా, అయ్యా వివేచన కలిగిన వారుగా నా తండ్రి నీకు స్తోత్రముల ప్రభా. ప్రతి బిడ్డని బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, భయభక్తులు కలిగిన వారికి జ్ఞానం ఉంటుందని సెలవించావు. ఎంత భయభక్తులు కలిగి త్రోవలు ఎందుకు నడిచిన వారి చేతుల కష్టార్జితము వారు మాత్రం అనుభవిస్తారని అయ్యా 128 కీర్తన 1వ అధ్యాయంలోని 1వ వచనంలో నేను మాట్లాడుతున్నావు కదా నాయన. అట్టి కృప ప్రతి బిడ్డకి దయచేయమని ఈ కొద్ది మాటలు నీ కృపలో భద్రపరిచినైనా ప్రతి బిడ్డ ఈ యొక్క వాగ్దానము ద్వారాగా ఈ దినమంతనైనా అయ్యా విశేషమైన కృప చేత నింపబడిన మారై ప్రభు జ్ఞానము చేత నడిపింపబడటానికి కృప చూపించమని ఈ చిన్ని కొద్ది మాటలు హృదయమని పలక మీద వ్రాసుకునే ప్రకారము జీవించినట్ల కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రత్యేకంగా మీ అందరికీ నా వందనాలమ్మ. ఈ దినమంతి విశేషమైన కృప మీకును, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీ ప్రాంతవాసులకి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.